ఒక వస్తువు పట్ల ఇష్టానికి కూడా ఎంత గొప్ప కారణం చూపించాడో చూడండి విశ్వామిత్రుడు. అందుకు నేను ఈ సిద్ధాశ్రమానికి వచ్చాను నాయన, ఇక్కడే యాగం చేస్తున్నాను. ఇక్కడ యాగం చేస్తూ ఉంటేనే రాక్షసులు వచ్చి దానికి ప్రతిబంధకాన్ని సృష్టిస్తున్నారు. కాబట్టి ఇక్కడే యాగం జరుగుతుంది. నువ్వు ఈసారి ఆ యాగము ఇబ్బంది రాకుండా రక్షించవలసిన బాధ్యత నీది. తప్పకుండా గురువుగారు అన్నాడు. విశ్వామిత్రుడు మౌనంలోకి వెళ్ళిపోయాడు. మనకి అంటే నేను ఇలా అన్నాను అని మీరేమనుకోకండి, మీరు పెద్దలు, మీ అందరికీ తెలిసేదో తెలియనట్టు అలా ఉంటారంతే, వీడి ధూర్తతనం మాట్లాడిని అని. మనం చాలా పనులు చేస్తూ ఉంటాం. ఏదైనా మీరు ఒక పుణ్యకార్యాచరణము కొరకు పీటల మీద కూర్చోవడం అని ఒక మాట ఉంటుంది. కూర్చున్న తర్వాత మీరు ఎవరితో మాట్లాడతారో మీరు అప్పటి వరకు చేసినటువంటి పుణ్యకార్య ఫలితం వాళ్ళ ఖాతాలో పడిపోతూ ఉంటుంది. ఒక్క గురువుగారైతేనే మినహాయింపు, లేదా క్రతువుని దిద్దుబాటు చేయడానికి ఏదైనా దోషం జరుగుతుంటే చెయ్యొద్దని చెప్తేనే తప్ప. మీరు అందుకే పదార్థాలని సిద్ధం చేసుకోవడం అన్నది అంత జాగ్రత్తగా చేసుకుంటారు. సహాయకులను అంత జాగ్రత్తగా పెట్టుకోవాలి. అంతే పూజ చేసేటప్పుడైనా అంతే. పూజకి వెళ్ళేటప్పుడు శిష్యులు కానీ భార్య కానీ ఎందుకు అమరుస్తారంటే ఆయన ఆ రోజు ఏం చేద్దాం అనుకుంటున్నాడో దానికి కావలసినవి అక్కడ సిద్ధం అవ్వాలి. ఇంటి కోడలకి సంప్రదాయం తెలియడం అంటే అదే. మామగారు భర్త పూజ చేస్తుంటే ఏవేవి ఉండాలో అవి సిద్ధం చెయ్యాలి కోడలు. ఆ కోడలకి తెలియదు అంటే ఆ ఇంటికి మర్యాద అని ఆ అమ్మాయి తేలేదు అని గుర్తు. మీ ఇంటికి వస్తే పనిపిల్ల నాకు పాలిచ్చింది అనుకోండి, కోడలు చెప్పులు వేసుకుని తిరుగుతోంది అనుకోండి, ఇంకో మాట నేను వెళ్ళక్కర్లేదు అని గుర్తు. ఇంటి ఐశ్వర్యం ఎవరి మీద ఆధారపడుతుంది? కోడలు ఇంటికి వచ్చిన పెద్దల్ని సేవించడం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి పూజ చేస్తూ మీరు అదే పనిగా సెల్ ఫోన్ పక్కనట్టుకుని మాట్లాడుతున్నారు అనుకోండి, మీరు చేసిన పూజ ఎక్కడెక్కడ ఎంత భాగం చేశారో ఆ ఫలితం వాళ్ళ ఖాతాలో వేసేస్తారు. మీరు పూజ చేసి లేచేటప్పటికీ మీకు సున్నా, ఏమీ ఉండదు. మాట్లాడకూడదు, మౌనంగా ఉండాలి. అందుకే పూజాగృహంలోకి వెళ్ళి మళ్ళీ పూజాగృహంలోంచి బయటికి వచ్చే పర్యంతం ఓ సంకేతం ఉంటుంది. ఓ చిటిక వేశాడు అనుకోండి, అలవాటు ఉంటుంది. చిటిక వినపడింది, లేకపోతే తలుపు ఏదో ఇలా అన్నాడు అనుకోండి, అంటే ఆయనకి ఏదో అవసరం వచ్చిందనమాట. పూజలో ఏదో పదార్థం లేదు, అక్కడ మరిచిపోయారు, కాబట్టి వెంటనే మీరు రావాలి అక్కడికి. కాబట్టి అది పెద్దలైనటువంటి వారి పూజ అలా ఉంటుంది. భారతీ తీర్థస్వామి వారు అభిషేకం చేస్తుంటారు, ఎప్పుడైనా మాట్లాడతారేమో చూడండి. కూర్చున్నారంటే అయిపోయే పర్యంతం మధ్య మధ్యలో ధారాపాత్రలో నీళ్లు పోసి ఇలా చూస్తారు తప్ప, ధారాపాత్రలో నీళ్లు పోసాను శివలింగం మీద పడుతున్నాయి కదా అని ఎవరినో పిలిచి కాసేపు వాడితో మాట్లాడి మళ్ళీ నీళ్లు పోసి అలా చేయరు. మౌన దీక్ష తీసుకుంటూ ఉంటారు ప్రత్యేకం. అందుకని విశ్వామిత్రుడు మౌనంలోకి వెళ్తున్నాడు. రామాయణం నేను అందుకే మీకు చెప్పింది, రామాయణంలో ప్రతి చిన్న విషయాన్ని చెప్తూ ఉంటారు. విశ్వామిత్రుడు మౌనంలోకి వెళ్తున్నాడు, మునులు రాముడికి చెప్పారు. రాముడు పరిగెత్తుకొచ్చి అడిగాడు, నిద్రపోలేదు, పరుగున వచ్చి మిగిలిన మునుల దగ్గరికి, ఏమంటే ఎప్పుడు మొదలవుతుందండి, ఎన్నాళ్ళు ఉంటుందండి, ఎన్ని రాత్రులు ఉంటుంది, ఎన్ని పగళ్ళు ఉంటుంది, మహర్షి ఎంతసేపు కూర్చుంటారు, నేను ఎంతసేపు దీనికి సిద్ధంగా ఉండాలి, 7 రాత్రులు 7 పగళ్ళు జరుగుతుంది, ఎప్పుడైనా రావచ్చు రాక్షసులు, కాబట్టి నువ్వు 7 రాత్రులు 7 పగళ్ళు నిద్రపోకూడదు, కూర్చోకూడదు, నిలబడే యాగశాల చుట్టూ తిరుగుతూ ఉండాలి. పైనుంచి రావచ్చు, కింద నుంచి రావచ్చు, పక్క నుంచి రావచ్చు. ధనుర్ధరుడవై ఇలా కోదండం పట్టుకుని కనపడగానే బాణం తీసి వేసేయడానికి సిద్ధంగా కునుకు లేకుండా తిరగాలని చెప్పారు. వాళ్ళు ఎప్పుడొచ్చారో తెలుసా అండి? 6వ రోజు వచ్చారు. ఎందుకు 6వ రోజు రావాలి అంటే అప్పటికి ఆయన నిద్రపోయి 6 రోజులు అయిందిగా, సహజంగా బడలేకుంటుందిగా. కాబట్టి ఇప్పుడు కొంచెం ఆయన కూడా కాస్త కొనుక్కుతూ మెల్లిగా ఉంటాడు కాబట్టి తెచ్చి రక్తం పోసేయచ్చు, పాడు చేసేయచ్చు. అందులో వాళ్ళు 6వ రోజు వచ్చారు. ఎవరి ప్రణాళిక వాళ్ళది కదండి, ఎవరి పనికి వాడు సిద్ధంగా ఉంటాడు. అయినా రాముడు సిద్ధంగా ఉన్నాడు. ఎందుకు ఉండగలిగాడు? రాముడి గొప్పని మీరు అనుకుంటే నేను ఒప్పుకోను. నశ్రమో నజ్వరో వాతేన రూపస్య విపర్యయ ఇచ్చాడు విశ్వామిత్రుడు ముందే ఆ శక్తి. నీకు నిద్ర రాదు, నీ తేజస్సు చెడదు, నీకు ఆకలి వెయ్యదు. ఏది రక్షించడానికి కావలసిన సంభారం అవసరమో దాన్ని ముందే విశ్వామిత్రుడు ఇచ్చాడు. నీ గురువుకి తెలుసు నీకేది ఇవ్వాలో, నువ్వు అడగద్దు గురువుని. చంద్రశేఖర భారతీ స్వామి వారి దగ్గరికి ఒక హైకోర్టు జడ్జి గారు వచ్చి నాకు ఫలానా మంత్రం ఇవ్వండి అన్నారు. ఆయన అన్నారు, మీకేమి ఇవ్వాలో నాకు తెలుసు, నేను మీకేమి ఇవ్వాలో మీరు నాకు చెప్పక్కర్లేదన్నారు. అది గురువు అంటే. పొంగిపోతాను నిజంగా చంద్రశేఖర భారతీ గురించి చదివినా, చంద్రశేఖర పరమాచార్య స్వామి వారి గురించి చదివినా. ఎందుకంటే సద్గురువులు, మహాపురుషులు వాళ్ళు. కాబట్టి ఇప్పుడు
రాముడు మునుల్ని అడిగాడు, చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు. అద్య ప్రభృతి షడ్రాత్రం రక్షతం రాఘవౌ యువాం దీక్షాం గతో హ్యేషముని మౌనిత్వంచ గమిష్యతి. ఇవ్వాల్టి నుంచి 6 రోజుల వరకు, అంటే ఇవ్వాల్టితో కలిపి 6 రోజుల పాటు విశ్వామిత్ర మహర్షి మౌనంలో ఉంటారు, మాట్లాడరు. నువ్వు ఎక్కడికో వెళ్ళి కూర్చుంటే రామా రామా అని పిలవడానికి ఏం ఉండదు. ఆయన మౌనాన్ని నువ్వు కాపాడాలంటే, గురువుగారు లోపల పూజ చేసుకుంటున్నారు, భర్త పూజ చేసుకుంటున్నాడు అంటే భార్య యొక్క ప్రధాన కర్తవ్యం ఏమిటి? ఆయన నీరాజనం ఇచ్చి బయటకు వచ్చేంత వరకు ఆయన మౌనాన్ని పరిరక్షించడం, ఆయన మధ్యలో మాట్లాడవలసిన అవసరం కల్పించకూడదు. లేకపోతే నీ ఇల్లు ఎలా వృద్ధిలోకి వస్తుంది? ఆయనతో మాట్లాడిస్తే, ఆయనకి తపశ్శక్తి లేకపోతే, ఆయన ఈశ్వరానుగ్రహాన్ని పొందకపోతే, ఆయన అడుగుతున్నాడు ధర్మపత్ని సమేతస్య సకుటుంబస్య సబాంధవస్య, వీళ్ళందరూ బాగుండడానికి నేను ఈ పూజ చేస్తున్నాను అంటున్నాడు. ఆ పూజ శక్తి ఆయనకి ఎడితే కదా మీ అందరూ బాగుండడం. నువ్వే పాడు చేసేస్తుంటే ఆయన పూజని ఇంకెలా బాగుంటుంది ఇల్లు? ఇంతకన్నా గొప్ప విషయం ఏముంటుంది మా ఆయన చేసుకునే పని? ఈ గంట మాట్లాడరు ఆయన. కమ్ వాట్ మే ఇంగ్లీష్లో చెప్తుంటారే, ఫోన్ వచ్చింది రాయి ఒక కాగితం మీద, పూజలో ఉన్నారండి కాసేపు ఆగి మాట్లాడతారు. ఎవరికి ఇవ్వచ్చు ఫోను? ఒక్క గురువు గారు అయితే ఇవ్వచ్చు, మినహాయింపు ఉంది. గురువు గారికి మాత్రం దోషం లేదు. ఎంత పనిలో ఉన్నా గురువు గారు వస్తే వేదిక దిగిపోవలసిందే, వెళ్ళి ప్రణిపాతం చెయ్యాలి. గురువు గారి పట్ల అమర్యాద మాత్రం చేయకూడదు. నేను తప్పు చెప్పాను అనుకుంటే మీరు గజేంద్ర మోక్షంలో చదవండి. అగస్త్యుడు అందుకే చెప్పించాడు లేవకపోతే. కాబట్టి విశ్వామిత్రుడి మౌనాన్ని నువ్వు కాపాడాలి, అదే యజ్ఞాన్ని కాపాడడం. మీరు చాలా జాగ్రత్తగా చదవాలి రామాయణాన్ని. యజ్ఞం కాపాడడం అంటే విశ్వామిత్రుడు పిలిస్తే వెళ్తానులేండి అని పడుకోవడం కాదు. ఏమంటే అదేంటంటే రామ అంటే రానా, నాకు తెలియదు కదా మీరు మౌనంలో ఉంటారని, నేను ఏదో మామూలు పిలుస్తారనుకున్నాను అనకూడదు. కలుక్కోవాలి జాగ్రత్తగా. పూజకి మీరు సహాయకుడిగా ఉన్నారు అంటే మీరు ఏం చెయ్యాలో మీకు తెలిసి ఉండాలి పూర్తిగాను. ఆయన మౌనాన్ని నువ్వు రక్షించాలి సుమా, ఇది మునులు చెప్పింది. తప్పకుండా అలాగే సిద్ధంగా ఉంటానన్నాడు. చాలా జాగ్రత్తగా కాపు కాస్తున్నారు. నిజంగా మీరు ఈ సన్నివేశాన్ని గమనించాలండి. చిన్న పిల్లలండి, అది వాళ్ళ పూనిక. అలా తిరుగుతూనే ఉన్నారు వేది చుట్టూ. వీళ్ళు చక్కగా వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటున్నారు, వేదమంత్రాలు చెప్పుకుంటున్నారు, హవిస్సులు ఇస్తున్నారు, అగ్నిహోత్రం ప్రబలుతోంది, కార్యం అయిపోతోంది, 6వ రోజు వచ్చేస్తోంది, అందరూ సంతోషంగా ఉన్నారు, చక్కగా అయిపోతోంది. అందరూ అన్ని పనులు చేస్తున్నారు. ఎప్పుడూ అదే పని మీద ఉన్న వాళ్ళు ఎవరు? చిన్న పిల్లలు ఇద్దరు. ఊన షోడశ వర్షో మే అన్నాడు దశరథుడు. నీకేం తెలుసులేవయా, అహం వేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం అన్నాడు. అందుకే విశ్వామిత్రుడు. ఇద్దరు ధనస్సులు పట్టుకుని అలా తిరుగుతూనే ఉన్నారు. ఇలా ఆకాశంలోకి చూస్తున్నారు, ఇలా పక్కలకి చూస్తున్నారు. నాకు అనిపిస్తుంటుంది అసలు రామాయణంలో లేనిదేమిటంటే, అసలు ఎవరికైనా పెద్ద పెద్ద వాళ్ళకి భద్రతా సిబ్బందిగా నియమించేటటువంటి వాళ్ళకి రామాయణంలోంచే మీరు శిక్షణ ఇవ్వచ్చు, ఎలా ఉండాలో అలా ఉంటాయి రామాయణంలో శ్లోకాలు. అంత పరాకుగా చూస్తున్నారు. ఇంతలో సంకేతం ఒకటి బయటికి వచ్చిందంటే తెలియాలి, ఎక్కడ ఏది జరుగుతోందో 1000 కన్నులతో గమనించగలిగినటువంటి శక్తి ఉండాలి. ప్రజ్వాల తతో వేది సోపాధ్యాయ పురోహిత. వాళ్ళు హోమం చేస్తుంటే నెయ్యి మామూలుగా వేస్తున్న అగ్నిహోత్రం ఒక్కసారి పైకి గుభిల్లుమని లేచి కిందకి దిగింది. అంటే ఉపద్రవం వస్తోంది అని సంకేతం. యజ్ఞంలో మీరు ఇస్తున్నది దేవతలకండి. హవ్యవాహనుడై అగ్నిహోత్రుడు పట్టుకెడుతున్నాడు దేవతలకి. ఆయనకి కూడా యజమానుల యందు ప్రీతి ఉంటుంది, ఆయనకి కూడా రక్షకుల యందు ప్రీతి ఉంటుంది, వాళ్ళ ధర్మనిష్ట యందు. ఆయన ఒక సంకేతం చేశాడు, వస్తున్నారు రాక్షసులు జాగ్రత్త. ఒక్కసారి పైకి లేచి దిగింది. రామచంద్రమూర్తి మరింత జాగ్రత్తగా, ఓ యజ్ఞంలో అగ్నిహోత్రం పైకి లేచింది అంటే వస్తున్నారన్నమాట. చాలా జాగ్రత్త పడ్డారు. మారీశ్చ సుబాహుశ్చ తయోరనుచరాశ్చయే ఆగమ్య భీమ సంకాశ రుధిరౌఘం అవాసృజన్. మారీచుడు సుబాహువు ఆకాశ మార్గంలో వచ్చి వెంటనే నెత్తురు తీసుకొచ్చి ఆ రక్తాన్ని హోమగుండంలో పోశారు. ఒక్కసారి హోమగుండంలోంచి ధ్వని వస్తూ ఆ రక్తంతో కలిసినటువంటి ఎర్రటి మంట జాజ్వల్యమానంగా పైకి లేచింది. చూశాడు రాముడు. చూసి మానవం పరమోదారం అస్త్రం పరమభాస్వరం చిక్షేప పరమక్రుద్ధో మారీచో రసి రాఘవ సతేన పరమాస్త్రేణ మానవేన సమాహత సంపూర్ణం యోజనశతం
క్షిప్త సాగర సంప్లవే విచేతనం విఘూర్ణంతం సీతేషు బలతాడితం నిరస్తం దృశ్యమారీచం రామో లక్ష్మణమబ్రవీత్. రామో లక్ష్మణమబ్రవీత్, లక్ష్మణుడితో చెప్తున్నాడు, చూశావా అడిగో వాడు మారీచుడు, వాడు వచ్చాడు, వీణ్ణి చంపను లక్ష్మణ, మానవాస్త్రంతో కొడుతున్నాను. ఈ మానవాస్త్రం మనిషిని స్పృహ లేకుండా చేస్తుంది. వీడు గిరికీలు కొట్టుకుంటూ వెళ్ళిపోతాడు, 100 యోజనముల అవతల ఉన్నటువంటి సముద్రంలో పడిపోతాడు వెళ్ళి. అంత దూరం పడేటట్టుగా మానవాస్త్రంతో కొడుతున్నానన్నాడు. అంతే, ఆ మారీచుడు గిరగిరగిరగిర తిరుగుతూ వెళ్ళిపోయాడు. సంగృహ్యాస్త్రం తతో రామో దివ్యమాగ్నేయ సద్భుతం సుబాహూరసి చిక్షేప సవిద్ధ ప్రాపతద్భువీ. ఆగ్నేయాస్త్రం తీసి సుబాహు యొక్క గుండెలకేసి కొట్టాడు. అంతే, సుబాహు వెంటనే గిలగిలగిల తన్నుకుంటూ దూరంగా వెళ్ళి అరణ్యంలో పడి మరణించాడు. శేషాన్ వాయవ్యమాదాయ నిజగాన మహాయశాః రాఘవ పరమోదారో మునీనాం ముదమావహన్. మిగిలినటువంటి వాళ్ళందరినీ వాయువ్యాస్త్రం పెట్టి కొట్టి చంపేసి వాళ్ళందరినీ దూరంగా విసిరవతల పారేశాడు. ఇప్పుడు రాఘవ పరమోదారో మునీనాం ముదమావహన్, అక్కడ ఉన్నటువంటి మునులందరూ కూడా సంతోషపడిపోయారు. ఎందుకంటే విఘ్నాన్ని పోగొట్టేశాడు. యజ్ఞం పూర్తయిపోయింది, దేవతలందరూ సంతోషించారు. విశ్వామిత్రుడు తన శిష్యుల వంక చూసుకొని తన బిడ్డల్ని చూసుకున్నంత సంతోషపడిపోయాడు. చాలా సంతోషమయ్యా, ఇది సిద్ధాశ్రమము అనేటటువంటి పేరు ఉన్నందుకు సార్థక్యత పొందింది, నాకు సిద్ధినిచ్చింది. ఇక్కడ యాగం పూర్తి చెయ్యగలిగాను. ఏమిటి సిద్ధి? పుట్టినటువంటి రామచంద్రమూర్తికి కావలసినటువంటి అస్త్ర సంపదనంతటినీ ఇచ్చి రాముని చేత తన యజ్ఞాన్ని రక్షింపచేసుకుని తాను యజ్ఞ ప్రయోజనాన్ని పొందడం. ఈ కోరిక తీర్చుకున్నాడు విశ్వామిత్రుడు. అందరూ మీరు సహజంగా ఇప్పుడు ఒక విషయాన్ని ఆలోచన చేయండి. మారీచుణ్ణి అంత దూరం కొట్టి సుబాహువుని చంపి రాక్షసుల్ని చంపి అస్త్రప్రయోగంతో కనురెప్ప వేసి తెరిచేటప్పటికి ఇంకొక మారు మాంసం కూడా పడడానికి వీలు లేకుండా కొట్టేశాడు రాక్షసుల్ని. అసలు లక్ష్మణుడు బాణప్రయోగం చేయడానికి అవకాశం ఇవ్వకుండా కొట్టేశాడు. చిన్న పిల్లాడు, ఏం చేస్తారండి అందరూ? ఎవడి పని మీద వాడు వెళ్ళిపోతాడా? ఏం చేస్తాడు? ఇప్పుడు హోమం అయిపోయిన తర్వాత అందరూ లేచి ఎవరి దగ్గరికి వస్తారు? ఓయ్ చిన్న పిల్లలు ఎంత బాగా చేశారో, మిమ్మల్ని చూస్తే ముద్దొస్తోంది, చాలా సంతోషం రా నాయన, ఎంత వేగంగా కొట్టావురా వాళ్ళని. అలా ఎలా స్ఫురణకు వచ్చిందయ్యా? మంత్రాలు ఎలా జ్ఞాపకం వచ్చాయ్యా? ఇన్ని అస్త్రాలు ఉంటాయా, ఏం పెట్టి కొడదాం, వాడి బలం ఎంత ఉంటుంది అని చూడడానికి వాడు తన బలప్రయోగంతో ఏదైనా చేస్తే పాడైపోయేది హోమం. అందుకని వాడు ఏమీ చెయ్యడానికి వీలు లేకుండా వస్తుంటేనే గురువుగారు చెప్పినటువంటి వర్ణనను బట్టి లెక్క కట్టి వీడు మారీచుడు అని లక్ష్మణుడితో చెప్పి కొట్టేశావు. అబ్బబ్బబ్బా ఏం పిల్లాడివయ్యా అని అందరూ పొగుడుతారు కదా సహజంగా. పొగట్ట మనిషి తల ఇలా నిలబడ్డానికి హేతువు కదండి. అందులో పిల్లల విషయంలో ఇది మరింత ఎక్కువగా ఉంటుంది. పిల్లల్ని మీరు పొగిడేశారనుకోండి, వాడు వెంటనే ఏం చేస్తారంటే నా అంత మనగాడు ఇంకెక్కడ ఉన్నాడంటాడు. కాబట్టి విశ్వామిత్రుడు చూస్తున్నాడు, వీళ్ళందరూ పొగిడారుగా, హోమాన్ని రక్షించాడుగా, యజ్ఞాన్ని, ఏం చేస్తాడో చూద్దాం, ఎలా మాట్లాడతాడో చూద్దాం. అహంకారం వస్తే దేనివల్ల తెలుస్తుంది? మాటలో తెలిసిపోతుంది. గురువుగారిని రామకృష్ణ పరమహంస ఓ మాట చెప్తుండేవారు. ఓసారి ఆయన గంగానది దాటుతున్నారు పడవలో. దాటుతుంటే అవతల ఒడ్డున ఒక ఆయన కాలు మీద కాలేసుకుని ఇలా చూస్తున్నాడు రామకృష్ణ పరమహంస వంక. పక్కన కూర్చుని ఆయన అన్నాడు, పడవలో ఉన్నాయన, ఆయన మిమ్మల్ని ఎప్పుడు చూసినా వచ్చి మీకు నమస్కారం పెట్టి చాలా గౌరవంగా మాట్లాడేవాడుగా, మరి మీరు వస్తుంటే అలా కాలు మీద కాలేసి కూర్చున్నాడు ఏంటి అన్నారు. అంటే రామకృష్ణ పరమహంస అన్నారు, కాలు మీద కాలేసి కూర్చోవడం కాదు, నన్ను ఇప్పుడు పరమహంస అని పిలవడు, మీరు చూస్తూ ఉండండి, నేను గంగ ఒడ్డున దిగాక హలో ఠాకూర్ అంటే నన్ను ఎందుకో తెలుసా, అతనికి ఈ మధ్య డబ్బు కలిసి వచ్చింది అన్నారు. ఆయన పడవ దిగారు, హలో ఠాకూర్ అన్నాడు ఆయన. అంటే మనుషుల యొక్క స్థితి అలా ఉంటుంది. ఏదైనా కలిసి వస్తే ఏ మహాపురుషుడి యొక్క అనుగ్రహమో మరిచిపోయి తల ఇలా పైకి లేస్తుంది. అందులో పిల్లలకి ఏం తెలుసండి, యుక్తాయుక్త విచక్షణ. చూస్తున్నాడు విశ్వామిత్రుడు. ఓసారి ఆ పిల్లల్ని రమ్మను అన్నాడు. ఇప్పుడు వచ్చి ఏం గురుగారు ఏంటి సంగతి, అది అయిపోయింది, ఇంకేమన్నా నెక్స్ట్ ఇంకేమన్నా కొట్టాలా అని అడిగాడు అనుకోండి, ఓహో చాలా ఎదిగిపోయావు రోయ్ అనుకోవాలి గురువుగారు కదా. వాళ్ళన్నారు, ఇద్దరు వచ్చి చేతులు కట్టుకుని నిలబడి, ఇమౌ స్మము నిషార్దూల కింకరౌ సముపస్థితౌ ఆజ్ఞాపయ యథేష్టం వై
శాసనం కరవామకిం. గురువుగారు, ఇమౌస్మ మునిషార్దూల, మునులలో మహోత్తమమైన వాడా, కింకరవు సముపస్థితవు, మీ దగ్గర నిలబడిన వాళ్ళు ఎవరో తెలుసా? మీ కింకరులు నిలబడ్డారని గుర్తించండి. కింకరులంటే ఆ పని నేను చెయ్యడమా, పని నేను చెయ్యకపోవడమా అని ఆలోచించకుండా ఈ పని చెయ్యడం వల్ల గురువుగారికి సంతోషం కలుగుతుందని ఆలోచించినంత మాత్రం చేత ఆ పనిని చేసేసి దాని వలన సంతోషం పొందేయడమే. శంకర భగవత్పాదుల వారికి భంగధర వ్యాధి వచ్చింది. ఆయన ఇలా కూర్చుంటే ఒక పావుగంట ఆయన యొక్క పృష్ఠభాగంలోంచి కారిపోయిన నెత్తుటి చేత ఆయన కట్టుకున్న కాషాయ వస్త్రం ముద్దయిపోయేది రక్తంతో. ఆయన వెంటనే లేచి ఆ వస్త్రం విడిచిపెట్టి ఇంకో స్నానం చేసి ఇంకో వస్త్రం కట్టుకునేవారు. హస్తామలకాచార్యులు, తోటకాచార్యుల వారికి పని ఏమిటంటే ఈ బట్ట పట్టుకెళ్ళడం, ఉతకడం, ఆరేయడం, అంతే. ఇప్పుడు గురువుగారి నెత్తుటి బట్టలు రోజు పట్టుకెళ్ళి నేను జాడించడం ఏమిటి, నేను ఆరాయడం ఏమిటి, ఎంత శుశ్రూషకైనా అర్థం బద్దం ఉంటుంది ఏమిటి, నేను పట్టుకెళ్ళి ఆ బట్టలన్నీ ఆరాయడం ఏమిటి అని అనుకున్నారనుకోండి, శంకరాచార్యులు వారు అనుగ్రహించవలసిన పని లేదు. తోటకాచార్యులు వారు సహజంగా తెలివైన వారేం కాదు. పద్మపాదాచార్యులు వారు బాగా తెలివైన ఆయన ఒకసారి పాఠం చెప్పేటప్పుడు శంకరాచార్యులు వారు తోటకాచార్యులు వారు రాలేదని ఆగారు. వాడు ఏమంత బుద్ధిశాలని పాఠం ఆపారు, వాడు వింటే మాత్రం వస్తుందా, చెప్పేయండి పాఠం అన్నారు. ఓహో, ఇంత అహంకారమా అనుకున్నారు. ఒక్క సంకల్పం చేశారంతే. ఇక్కడ కూర్చుని శంకర భగవత్పాదుల వారు, తోటకాచార్యుల వారికి గొప్ప శక్తి వచ్చేసింది అంతే. వస్తూనే విదిత కిల్ల శాస్త్ర సుధా జల్లదే మహితోపనిషత్ కదితార్థ నిధే, తోటకాష్టకం ఉంది కదండి, దాంతో భవశంకర దేశికమే శరణం. ఇవాల్టికి కూడా అన్ని పీఠాలలో శంకర భగవత్పాదులకి నమస్కారం చేయాలంటే తోటకాష్టకమే. తోటకాష్టకంతో నమస్కారం చేసి వంగి భూమిని ముట్టుకుంటుంటాం. నేను ఈ సంవత్సరం అంటే ఇక్కడికి వచ్చేసాను, కానీ వైశాఖ శుక్ల పంచమికి శంకర భగవత్పాదులకి శంకర జయంతి మా కాకినాడ పట్టణంలో చేస్తే ప్రతిరోజు సాయంకాలం పొద్దున్న ఈ తోటకాష్టకంతో శంకర భగవత్పాదుల ముందు భూమిని ముట్టుకుని నమస్కారం చేసి అష్టకం చేస్తుంటాం. కాబట్టి గురువు వినయానికి లొంగిపోతాడు. కాబట్టి ఎలా మాట్లాడుతున్నాడో చూడండి రాముడు. ఇమౌస్మము నిషార్దూల కింకరౌ సముపస్థితౌ ఆజ్ఞాపయ యథేచ్ఛం వై శాసనం కరవామకిం. ఈ పని చెప్పడమా, ఈ పని చెప్పకపోవడమా అన్న ఆలోచన ఎప్పుడూ రానివ్వద్దు మీ కింకరులం. యథేచ్ఛం వై, మీ ఇష్టం వచ్చినట్టు ఆజ్ఞాపించండి. శాసనం కరవామకిం, మీరు ఒకటి చెప్పాక అది అలా చెయ్యాలంటారా, అండం ఉండదు. ఇంకా అది శాసనం. మాకు శాసనం చేసేవాడు ప్రభువు, తాను రాజకుమారుడు, తానంటున్నాడు మీది మాకు శాసనం. ఇది గురుభక్తి అంటే. శ్రీరామాయణం మనకి గురుభక్తిని నేర్పుతుందండి. ఒక గురువుగారి దగ్గరికి వెళ్ళడం అంటే, ఒక గురువుగారి దగ్గర నిలబడడం అంటే, ఒక గురువుగారితో మాట్లాడడం అంటే, గురువు శక్తిని తెలుసుకోవడం అంటే, రామాయణం మీకు జీర్ణమైతే మీ స్థితి మారిపోతుంది. అంత గొప్పగా మాట్లాడుతుంది రామాయణం. అందుకే రామచంద్రమూర్తి అంటే రాశీభూతమైనటువంటి వినయం. సరే, ఎంతో సంతోషించాడు. సంతోషించి అన్నాడు, నాయనా నేను ఇక్కడ జరిగేటటువంటి యజ్ఞం కోసం ఇక్కడికి వచ్చాను, తిరిగి నేను హిమవత్ పర్వత ప్రాంతానికి వెళ్ళిపోతాను. ప్రస్తుతం మిథిలాధిపతి అయినటువంటి జనక మహారాజు గారు చేసేటటువంటి యజ్ఞాన్ని చూడ్డానికి వెళ్తున్నాను, నువ్వు కూడా నాతో వస్తే బాగుంటుంది, మనం వెడదాం అన్నాడు. ఇప్పుడు ఏదో తోచి తోడసనమ్మ తోడికోడలు పుట్టింటికి వెళ్ళిందని నేను వెడుతున్నాను జనక మహారాజు గారి యజ్ఞం చూడడానికి, నువ్వు నాతో రా అంటే ఏమైనా బాగుంటుందండి? అది విశ్వామిత్రుడు మాట్లాడవలసిన మాట కాదది. విశ్వామిత్రుడు వచ్చింది ఎందుకు? 2 కారణాలకు వచ్చాడు. సమస్త అస్త్ర సంపద రాముడికి ఇవ్వాలి. నామకరణం వశిష్ఠుడు చేసేశాడు. రాముడికి కళ్యాణం తను చెయ్యాలి. అందుకే తస్య చింతయమానస్య మంత్రి మధ్యే మహాత్మనః అభ్యాగచ్చన్ మహాతేజా విశ్వామిత్రో మహాముని అని కదా అన్నారు నిన్న వాల్మీకి మహర్షి. పెళ్లి గురించి మాట్లాడుతుంటే వచ్చాడు ఆయన, ఎందుకంటే అది నీ సబ్జెక్ట్ కాదు, నాది. ఇప్పుడు సీతా కళ్యాణం చెయ్యాలి. అందుకని యావై నీకు పెళ్లి చేస్తాను రమ్మంటే రాముడు ఏమంటాడు? నిన్ననే చెప్పాడు, తాటక మీద బాణం వేయమంటే పితుర్వచన నిర్దేశాత్ పితుర్వచన కారణాత్ ఏమంటాడు? అది మా నాన్నగారు చూడవలసిన విషయం అండి అంటాడు. ఇప్పుడు తనేమవుతాడు? కాబట్టి నీకు పెళ్లి చేస్తాను రమ్మని పిలవకూడదు గురువుగారు, అది వాళ్ళ నాన్నగారు చూడవలసిన పని కోడల్ని. కాబట్టి ఏమని పిలవాలి? క్షత్రియులని ఏ మాట ఆకర్షిస్తుందో దానికి పిలవాలి. కాబట్టి ఎంత ఏమి విశ్వామిత్రుడండి! అసలు విశ్వామిత్రుడి మాట తీరు చూస్తే రామాయణంలో మహానుభావ ఏమి వాక్ సంపదయా అనిపిస్తుంది. అద్భుతం ధనురత్నంచ
తత్ర తద్ద్రష్టుమర్హసి. నాయనా రామా, మిథిలా నగరంలో జనక మహారాజు గారి యొక్క అంతఃపురంలో శివధనస్సు ఉంది. ఎంత గొప్ప ధనస్సో తెలుసా? దాన్ని రోజు ధూపం వేసి పుష్పాలతో పూజ చేస్తారు. ఆ ధనస్సు అంటే సామాన్యమైంది కాదు. దాన్ని దేవతలు ఇచ్చారు ఒక యజ్ఞంలో. దాన్ని ఎక్కువ పెడదామని చాలామంది ప్రయత్నం చేశారయ్యా. ఎందుకు ఎక్కువ పెడదాం అనుకున్నారో తను చెప్పలేదండో. ఎందుకో తెలుసా? అది ఎక్కువ పెడితే సీతమ్మని ఇస్తాట జనకుడు అని అనుకోండి, మనకెందుకు లేండి, ఆ గొడవ మా నాన్నగారు చూస్తారంటాడు. అందుకని అది చెప్పలేదు విశ్వామిత్రుడు. ధనస్సు ఎక్కువ పెట్టడం చెప్పాడంతే. ఏది చెప్పకపోతే తప్ప? మరి సీతమ్మ గురించి చెప్పకపోవడం తప్పు కదండి. అంటే ఆయనకి అప్పుడు ఆయన ఏమంటాడంటే, బ్రహ్మచారికి నాకెందుకు ఆ విషయం, వాళ్ళ నాన్నగారు చూసుకోవాల్సిన విషయం, నేను ధనస్సు గురించే చెప్పానయా అంటాడు. విశ్వామిత్రుడికి మనం చెప్పలేము, ఆయన ధర్మాత్ముడు. కాబట్టి ఎంత గమ్మత్తుగా అన్నాడంటే, నాస్య దేవా నగంధర్వా నాసురా నచరాక్షసా కర్తుమారోపణం శక్త నకథంచ నమానుషా. ఎంత గమ్మత్తుగా మాట్లాడాడో చూడండి. ఆ ధనస్సు ఎక్కువ పెడదామని చాలామంది చూశారు రామా. దాన్ని దేవతలు చూశారు, గంధర్వులు చూశారు, అసురులు చూశారు, రాక్షసులు చూశారు. ఎవరూ ఎక్కువ పెట్టలేకపోయారు. నకథంచ నమానుషా, ఇంకా మనుషులేమి ఎక్కువ పెడతారులే అన్నాడు. అంటే రాముడు పౌరుషవంతుడు. క్షత్రియుడు పౌరుషహీనుడైతే అలా పనికొస్తుందండి. అది ఉత్తమ గుణం. భూపసభాంతరాళమున పుష్కళమత్యతురత్వమాది బాహాపటు శక్తియున్ యశమునందనురక్తియు ప్రకృతి సిద్ధగుణంబులు సజ్జనాళికిన్నంటాడు భర్తృహరి. ఉత్తప్పుడు మౌనంగా ఉండడం ఏమిటండి, ఈయనకి మాట్లాడడం వచ్చా అన్నట్టు ఉంటాడు. సభలోకి వెళ్ళి మాట్లాడా పుష్కళమత్యతురత్వము. అంతేగాని సభలోకి వెళ్ళి తలబడకూడదు, కిందకొచ్చి పుష్కలంగా మాట్లాడకూడదు. కాబట్టి ఎక్కడ ఏది ఉండాలో అది ఉండాలి, ఆ సంపద ఉండాలి. కాబట్టి రాముడికి ఈ మాట అన్న తర్వాత ఏంటి, మనుషులు ఎక్కువ పెట్టలేకపోవడం ఏంటి, గురువుగారు అలా అనకండి నేను ఎక్కువ పెడతాననకూడదు. అలా అని గురువుగారి దగ్గర అధిక్షేపిస్తే ఎక్కువ పెడతావా అని, ఆ సమయమునకు నీకు ఆ బలము ద్యోతకమగుకుండుగాక అన్నాడు అనుకోని ఏమైపోతాడు. గురువుగారి దగ్గర అనక్కర్లేదు, అక్కడికి వెళ్ళాక గురువుగారిని ఆశీర్వచనం అడుగు, తథాస్తు అంటే ఎక్కువ పెట్టేస్తావు అంతే. కాబట్టి రాముడు ఊరుకున్నాడు. రాముడు గురువుగారు అలా అన్నారని ఎదిరించకూడదు. కానీ గురువుగారు ఇలా అంటున్నారేంటి, మనుషులు ఎవరూ ఎక్కువ పెట్టలేరంటున్నారేంటి, మనం చూడాలి అన్న ఉత్సాహం ఆ పిల్లాడికి రావాలి. అందుకని ఇలా అన్నాడు. అంటే ఇప్పుడు రాముడు అన్నాడు, గురువుగారు వెడదాం పదండి. ఇది కళ్యాణానికి తీసుకెళ్ళడానికి విశ్వామిత్ర మహర్షి వేసుకున్న ప్రణాళిక. ఇప్పుడు కలిసి బయలుదేరారు. బయలుదేరితేట విశ్వామిత్రుడు సిద్ధాశ్రమంలోంచి బయలుదేరితే మునులందరూ వెంట వచ్చి వీడ్కోలు పలికారు. బాగుంది. మృగపక్షి గణాశ్చైవా సిద్ధాశ్రమ నివాసినః అనుజగ్ముర్మహాత్మానం విశ్వామిత్రం మహామునిం నివర్తయామాస తతః పక్షి సంఘాన్ మృగానపి. పక్షులు మృగాలు కూడా ఆయనతో పాటే వచ్చేస్తున్నాయిట. నేను ఇది మీతో మనవి చేసింది. మహాపురుషుల యందు జంతువులు ప్రకృతి అన్నీ అనుబంధం పెంచుకుంటాయి. విశ్వామిత్రుడు అన్నట్ట, కాదు కాదు నేనంటే సిద్ధాశ్రమం నుంచి వెడుతున్నాను, మీరు ఇక్కడే ఉండండి అని వాళ్ళని వెనక్కి వెళ్ళిపోమన్నాక వెనక్కి వెళ్ళిపోయేట. కలిసి బయలుదేరారు. వెళ్ళిన తర్వాత శోణా నదీ తీరంలో ఆ రోజు రాత్రి విశ్రమించారు. రాముడు అడిగాడు, అసలు ఈ శోణా నది ఏమిటి, ఈ నగరాలు ఏమిటి, రాజ్యం ఏమిటి, ఇది ఎవరిది, దీన్ని ఎవరు పరిపాలిస్తున్నారో నాకు చెప్పండి అని అడిగాడు. నాయన, మా వంశమునకు కర్త బ్రహ్మమానస పుత్రుడు, అయోనిజుడు, మహానుభావుడు కుశుడు అనబడేటటువంటి ఆయన ఉన్నాడు. ఆయన భార్య పేరు వైదర్భి. ఆయనకి 4 కుమారులు, కుశాంబుడు, కుశనాభుడు, అధూర్తరజసుడు, వసువు. ఒకానొక నాడు కుశుడు వీళ్ళందరినీ పిలిచి 4 కుమారుల్ని, మీరు ప్రజారక్షణ కొరకు 4 నగరములను నిర్మించుకుని రాజ్య పరిపాలన చెయ్యండి అన్నాడు. కుశాంబుడు కౌశాంబిని, కుశనాభుడు మహోదయమును, అధూర్తరజసుడు ధర్మారణ్యమును, వసువు గిరివ్రజమును నిర్మించారు. ఇప్పుడు మనం ఉన్నటువంటి ప్రాంతాన్ని గిరివ్రజము అని పిలుస్తారు. రామా, మనం ఈ రాజ్యంలో ఉన్నాం అని చెప్పి ఆయన ఒక మాట అన్నాడు. కుశనాభస్తు రాజర్షి కన్యాశతమనుత్తమం జనయామాస ధర్మాత్మ ఘృతాచ్యాం రఘునందన. కుశనాభుడనేటటువంటి రాజర్షికి ఆయనకి ఘృతాచి అనబడేటటువంటి ఒక అప్సర స్త్రీ వలన 4 కన్యలు కలిగారు. వాళ్ళు అప్సరస యొక్క పిల్లలు కనుక దేవతల యొక్క స్థితిని పొందారు, అంత అందాన్ని పొందారు. వాళ్ళు 4 యవ్వనవతులై ఒకరోజు సాయంకాలం ఉద్యానవనంలో రకరకాలైనటువంటి వాద్య పరికరములను మోగించుకుంటూ తిరుగుతున్నారు. బాలకాండలో అత్యంత గొప్ప సర్గల్లో ఇదొకటి. పైకి కనపడదు, కానీ నిజంగా అసలు సనాతన ధర్మము యొక్క సాంస్కృతి విలువల పట్టు ఎక్కడుందో ఈ సర్గ చూపిస్తుంది.
వీళ్ళందరూ అక్కడ నిలబడి ఉంటే వాయువు వచ్చాడు. వచ్చి ఆయన అన్నాడు, తాహ సర్వగుణ సంపన్న రూపయవ్వన సంయుతా దృష్టా సర్వాత్మకో వాయు ఇదం వచనమబ్రవీత్ అహం భక్కామయే సర్వా భార్యా మమ భవిష్యథ మానుషస్వజ్యతాం భావో దీర్ఘమాయురవాప్స్యథ చలం హి యవ్వనం నిత్యం మానుషేషు విశేషతః అక్షయ్యం యవ్వనం ప్రాప్త అమర్యస్య భవిష్యథ. మీరు నరకాంతలుగా ఉన్నారు, అప్సరసకి జన్మించినా కూడా. కాబట్టి మీ యవ్వనం కొంతకాలానికి తరిగిపోతుంది. నేను వాయుదేవుడను, మీ నూరుగురు నాకు భార్యలు కండి, నేను మీ యందు అనురక్తుడనయ్యాను. మీరు దేవతాత్వాన్ని పొందితే మీ యవ్వనం స్థిరంగా ఉంటుంది, అందుకని మీరు నాకు భార్యలు కండి అన్నాడు. అంటే నూరుగురు కన్యలు ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా ఏకకాలంలో నూరుగురు కలిసి ఒక్కటే మాట అన్నారు. బాగా గుర్తుపెట్టుకోండి, ఒకరితో ఒకరు మాట్లాడుకుని కాదు, ఏకకాలంలో నూరుగురు కలిసి జవాబు చెప్పారు. ఏమని? మా భూత్ సకాలో దుర్మేధ పితరం సత్యవాదినం నావమన్యస్య ధర్మేణ స్వయంవరముపాస్మహే పితా హి ప్రభురస్మాకం దైవతం పరమం హి సహ యస్య నో దాస్యతి పితా సనో భర్తా భవిష్యసి సనో భర్తా భవిష్యతి. ఇప్పుడు మమ్మల్ని అడిగావు దుర్మేధ, ఈ లోకంలో ఏ ఆడపిల్లని ఏ పురుషుడు కూడా నేను నిన్ను వివాహం ఆడతానన్న మాట అడగకూడదు. అడిగినా బుద్ధి ఉన్న ఏ ఆడపిల్ల తండ్రికి తెలియకుండా వేరొకడిని తన భర్తగా అంగీకరించరాదు. ఇది ఈ జాతికి ధర్మం. పితాహి ప్రభురస్మాకం, మాకు మా తండ్రి దైవం. మా తండ్రికి తెలుసు మమ్మల్ని ఎవరికిచ్చి వివాహం చెయ్యాలో, మా జీవితం భద్రంగా ఉండడానికి ఎవరికి కన్యాదానం చెయ్యాలో మా తండ్రికి తెలుసు. దైవతం పరమం హి సహ, మా కన్నులకు కనపడే దైవం మా తండ్రి. యస్యనో దాస్యతి పితా సనో భర్తా భవిష్యతి. ఈ దేశంలో ఇప్పుడు కాదు ఎప్పటికీ కూడా ఆడపిల్ల తండ్రి మాట కాదని తనకు తాను స్వతంత్రించి తన భర్తని తాను ఎన్నుకునేటటువంటి దుర్దినము రాకుండుగాక అన్నారు వాళ్ళు. ఇది జాతి సంస్కృతి మూలం. దీనికి అనుగుణంగానే మనం ఏ రచనలు చేసినా చెయ్యాలి తప్ప ఆడపిల్లల్ని మగపిల్లల్ని బరితెగించేటట్టుగా వాళ్లలో ఉన్నటువంటి యవ్వనోద్రేకాన్ని రెచ్చగొట్టి నీకు 100 రూపాయల టిక్కెట్ కోసం లక్షలు లాభం రావడం కోసం 3 గంటలు మాదక ద్రవ్యం లాంటి సినిమా తీసి డైలాగులు రాసి జాతిని పాడు చేసేటటువంటి నైతికమైన అధికారం నీకు లేదు. అది వాడికి లేకపోయినా అడగవలసిన అవసరం పెద్దలకుంది. మేము రామాయణానికి వారసులం, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు రాయడానికి వీల్లేదని నిలదీసేటటువంటి రోజు వస్తే తప్ప మన బిడ్డల్ని మనం రక్షించుకునే స్థితి మనకి రాదు. మనం ఎందుకు రామాయణానికి వారసులమో, రామాయణం అంటే ఏమిటో మీరు గమనించెదరుగాక. కాబట్టి పితాహి ప్రభురస్మాకం దైవతం పరమం హి సహ యస్యనో దాస్యతి పితా సనో భర్తా భవిష్యసి. ఈ మాట అంటే కోపం వచ్చింది వాయుదేవుడికి. ఆయన వాళ్ళ యొక్క శరీరములలోకి బాగా ప్రవేశించి వాళ్ళ శరీరములు వంకర్లు తిరిగిపోయేటట్టుగా చేసేసాడు. చేసేస్తే వాళ్ళెవ్వరూ కూడా కదలలేని స్థితిలో వెళ్ళిపోయి అంతఃపురంలో కింద పడిపోయారు. కింద పడిపోయి ఉంటే రాజైనటువంటి కుశనాభుడు తండ్రి వచ్చాడు. వచ్చి ఏమమ్మా మీరందరు ఇలా కింద పడిపోయారు అని అడిగాడు. అడిగితే వాళ్ళన్నారు, నాన్నగారు వాయుదేవుడు మమ్మల్ని భార్యలు కమ్మని అడిగాడు. మేమందరం కలిసి ముక్తకంఠంతో ఒక మాట చెప్పాం, మేము నీకు భార్యలు కావడం అన్నది మా నాన్నగారి అభిష్టం మీద ఆధారపడి ఉంటుంది, ఆయన చెయ్యాలి కన్యాదానం అన్నాం. కోపగించి మమ్మల్ని విరూపల్ని చేశాడు అన్నాడు. అంటే ఆయన అన్నాడు, ఏమమ్మా మీకు తపశ్శక్తి ఉంది కదా, మీరు మరి ఆయన్ని శపించలేదా అని అడిగారు. వాళ్ళన్నారు, నాన్నగారు శక్తి ఉంది కదా అని కోపం వచ్చిన చోటల్లా తప్పు చేసిన చోటల్లా మనం శాపవాక్కు విడిచిపెట్టు వెడితే ఈ లోకం ఉంటుందా అని అడిగారు వాళ్ళు. కాబట్టి మేము క్షమాగుణంతో ఓర్పుతో వెనక్కి వచ్చేసాను నాన్నగారు అన్నారు. ఇది రామాయణం అంటే. మీరు కోపగించవలసిన చోట ఓర్పు పట్టడం చాలా గొప్ప విషయం. వెంటనే కుశనాభుడు అన్నాడు, అలంకారో హినారీణాం క్షమాతు పురుషస్య వా దుష్కరం తచ్చయక్షాంతం త్రిదశేషు విశేషతః యాదృశీవ క్షమాపుత్ర్యః సర్వాసామ విశేషతః క్షమాదానం క్షమాయజ్ఞః క్షమా సత్యం హి పుత్రికాః క్షమా యశః క్షమా ధర్మః క్షమయా విస్థితం జగత్.
అమ్మా అలంకారోహినారీనాం, ఆడవాళ్ళకి అలంకారం అమ్మా ఓర్పు. ఆడవాళ్ళకేమి, మగవాళ్ళకు కూడా ఓర్పు ఉండాలి తల్లి. అసలు ఈ 3 లోకములు దేని వల్ల నిలబడుతున్నాయో తెలుసా? ఓర్పు వల్లే. ప్రతి వాళ్ళు ఓర్పు దాటేస్తే, ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కోప్పడిపోతే లోకం ఎక్కడుందమ్మా? ఉండదు. క్షమాదానం, ఓర్పే దానం. క్షమా యజ్ఞం, ఓర్పే యజ్ఞం. క్షమా సత్యం హి పుత్రికా, క్షమయే ఈశ్వరుడు. క్షమా యశ, ఓర్పుయే కీర్తి. క్షమా ధర్మ, ఓర్పుయే ధర్మం. క్షమయా విస్థితం జగత్, ఓర్పులో ఈ జగత్తంతా నిలబడి ఉందమ్మా. ఓర్పు లేకపోతే ఈ జగత్తు లేదు తల్లి అన్నాడు. అవును నాన్నగారు అన్నారు. నాకు రామాయణం చదువుతుంటే ఒకటి అనిపిస్తూ ఉంటుంది. నిజానికి ఈ శ్లోకాలన్నీ మనం ఎవరికి చెప్పవలసి ఉంటుందంటే, యువతీ యువకులకు, చిన్నపిల్లలు శ్రీరామాయణంలోంచి నేర్చుకోవాలి. కానీ ఇవాళ మన జాతి దౌర్భాగ్యం ఏమిటంటే, శ్రీరామాయణంలో ఉందిరా అని మంచి మాట చెప్పడానికి కూడా వీల్లేదు. రామాయణంలోది పిల్లలకి చెప్పకూడదు, భాగవతంలోది చెప్పకూడదు, భారతంలోది చెప్పకూడదు, ఏది చెప్పకూడదు. ఏది చెప్పచ్చు? వాడు ఏది పాడైపోతాడో అది చూపించినా అడిగేవాడు ఉండడు. అది మన స్థితి ఇవాళ. కాబట్టి ఈ మాటలు అన్నాడు. అన్న తరువాత కొంతకాలం అయింది. ఇప్పుడు ఈ పిల్లలకి కన్యాదానం చెయ్యాలి కదా. ఆయన ఒక వరుణ్ణి నిర్ణయించాడు తండ్రి. ఇది తండ్రి నిర్ణయించడం అంటే. తండ్రి యోగ్యతాయోగ్యతల్ని నిర్ణయించడం అంటే ఎలా ఉంటుందో చూడండి. తస్యాహ ప్రసన్నో బ్రహ్మర్షి దదౌ పుత్రమనుత్తమం బ్రహ్మదత్త ఇతి ఖ్యాతం మానసం చూలినశ్రుతం. పూర్వకాలంలో మహానుభావుడైనటువంటి వాడు చూలి అనబడేటటువంటి ఒక మహర్షి ఉండేవారు. ఆయన నిరంతర తపస్సులో ఉండేవారు. ఒక గంధర్వకాంత, ఆమె పేరు సోమద. ఆమె ప్రతిరోజు ఆయనకి పరిచర్య చేసేది. ఆవిడ ఎందుకు చేస్తోందో ఆయన అడగలేదు. ఆవిడ చాలా కాలం పరిచర్య చేసింది. ఆయన తపస్సు చేసుకున్నారు. ఆయన ఒకనాడు అడిగారు, నువ్వు నాకు ఇంత సేవ చేస్తున్నావు, నీకు వివాహం కాలేదు, నువ్వు హాయిగా సంతోషంగా భర్తని స్వీకరించి ఉండొచ్చు, నువ్వు ఎందుకు నాకు ఇంత సేవ చేస్తున్నావమ్మా అని అడిగారు. అంటే ఆవిడంది, నీ వలన నాకు బ్రహ్మవేత్త అయినటువంటి కుమారుడు కావాలి అని అడిగింది. ఆయన అన్నాడు, తప్పకుండా నువ్వు చేసిన సేవకి నీకు అనుగ్రహిస్తానని. మనసా, బాగా జ్ఞాపకం పెట్టుకోండి, ఇతరమైనటువంటి మైథున ప్రక్రియ చేత కాదు, మనస సంకల్పశక్తి చేత ఆమెకి ఒక కుమారుణ్ణి కటాక్షించాడు. ఆ పిల్లవాడి పేరు బ్రహ్మదత్తుడు. ఆమె మహర్షిని సేవించి పొందింది కనుక మహాత్ముడైనటువంటి కుమారుడు లభించాడు. ఆయన బ్రహ్మదత్తుడు గొప్ప బ్రహ్మవేత్త. ఆయన్ని తీసుకొచ్చి 100 కన్యాదానం చేశాడు. 100 కన్యాదానం చేస్తే పాణిగ్రహణం చేయాలి, చెయ్యి పట్టుకోవాలి. ఆయన ఒక్కొక్కరి చెయ్యి పట్టుకున్నాడు. బ్రహ్మవేత్త అయినటువంటి వాడు చెయ్యి పట్టుకునేటప్పటికి లోపల వాళ్ళకి వంకర్లు కల్పించిన వాయువుకి అలా నిలబడలేక సరిగ్గా ప్రసరించాడు. వాళ్ళు 100 సౌందర్య రాసులైపోయారు. అత్తగారైనటువంటి సోమద పరమ సంతోషంతో కౌగిలించుకుని కోడళ్ళని ఇంటికి తీసుకుని వెళ్ళింది. ఇది కథ. అంటే పుత్రుడి గొప్పతనానికి తల్లి ఎక్కడ శ్లాఘించాలో చూపించింది శ్రీరామాయణం. ఇంటికి వచ్చినటువంటి కోడలకి వంకర్లు లేకపోయినా వంకర్లు చూడడం కాదు, ఇంటికి వచ్చినటువంటి కోడలకి ఎక్కడైనా చిన్న లోటు ఉంటే దాన్ని కొడుకు చేత కప్పబడేటట్టు చేసి ఆమె పూజనీయురాలయ్యేటట్టు చేసేటట్టుగా ఉన్నటువంటి సమర్థతతో కొడుకుకి అటువంటి బోధ చేసి ఉద్ధరించగలిగిన అత్తగారు ఈ జాతికి అదృష్టం. అటువంటి అత్తగారు ఉండాలి అని కోరుకున్నారు. కాబట్టి అత్త, కోడలు, కూతురు, తండ్రి కన్యాదానం, వరించడం, ప్రేమ, వ్యవహారం, స్వైర విహారం అన్నీ 2 సర్గల్లోకి తీసుకొచ్చి పెట్టారు మహర్షి. కుశనాభోపాఖ్యానాలు. ఎవరికి చెప్తున్నారండి ఇవన్నీ? రాముడికి. నేను అందుకే మీతో మనవి చేశా, స్నాతకం చేశాడు విశ్వామిత్రుడని. వింటున్నాడు అలాగా అని. ఎలా మాట్లాడాలో, ఆడపిల్లని ఏది అడగకూడదో, ఆడపిల్ల అంటే ఎంత గొప్పదో, ఎలా స్వీకరించాలో, ఎలా నిలబెట్టుకోవాలో, తాను ఎలా భార్య మనసు చూరగొనాలో, కళ్యాణం చేసుకోబోయేటటువంటి రాముడు పెళ్లి కొడుకుగా గృహస్థాశ్రమం గురించి బాగా నేర్చుకునేటట్టు అతనితోనే ప్రశ్న వేయించి చెప్పకుండా చెప్తున్నాడు విశ్వామిత్రుడు. నువ్వు పెళ్లి చేసుకుంటే ఇలా ఉండాలని చెప్పట్లేదు, అక్కడికి తీసుకెళ్లి కూర్చోబెడుతున్నాడు. ఇదేమిటి అంటున్నాడు. అక్కడ ఒక కథ చెప్తున్నాడు. ఇప్పుడు ఆ కథ నాటుకుంటోంది. ఓ ఇలా ఉండాలన్నమాట అని నేర్పుతున్నాడు. ఇది ఎదర రాముణ్ణి ఏకపత్ని వ్రతుణ్ణి చేసింది.
ఇది రాముణ్ణి అంతటి ఉదాత్తమైనటువంటి వ్యక్తిగా తయారు చేసింది. ఒక గురువు ఒక శిష్యుణ్ణి ఎలా తయారు చేయగలడో విశ్వామిత్రుడు చూపిస్తుంటాడు లోకానికి. అప్పుడు ఎంతో సంతోషంగా ఈ వ్యవహారం నడిచిపోయిన తర్వాత ఆయన చెప్తున్నాడు, మా వంశానికంతటికీ కూడా కర్త కుశుడు. ఆ కుశుని యొక్క కుమారుడైనటువంటి కుశనాభుడు ఒకానొకప్పుడు తన నూర్గురు కుమార్తెలకి కూడా వివాహం చేసి పంపించేసిన తర్వాత కొడుకు కోసమని పుత్రకామేష్టి చేశాడు. ఆ పుత్రకామేష్టి చేసే సమయంలో మా తాతగారు అంటే కుశనాభుని యొక్క తండ్రి ఆయన వచ్చి ఒక మాట చెప్పాడు, నాయనా నీకు యోగ్యమైనటువంటి కొడుకు, నువ్వు కోరుకుంటున్నటువంటి లక్షణాలున్న కొడుకు ఈ పుత్రకామేష్టి వల్ల కలుగుతాడు అని వరమిచ్చి జగామాకాశమావిశ్య బ్రహ్మలోకం సనాతనం ఆయన బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు. కస్యచిత్ తదకాలస్య కుశనాభస్య ధీమతః జిజ్ఞే పరమధర్మిష్టో గాధిరిత్యేవ నామతః. పుత్రకామేష్టి చేయడం వల్ల మా తాతగారైనటువంటి కుశనాభుడికి గాధి అనబడేటటువంటి కుమారుడు జన్మించాడు. ఆ గాధి మా తండ్రి. ఆ గాధికి నేను జన్మించాను కాబట్టి మా తండ్రి గారు ఆయన. సపితామ మకాకుత్స గాధి పరమధార్మిక కుశవంశ ప్రసూతోస్మి కౌశికో రఘునందన. ఆ కుశుని యొక్క వంశంలో నేను పుట్టాను కాబట్టి నన్ను కౌశికుడు అని పిలుస్తూ ఉంటారు. పూర్వజా భగినీ చాపి మమ రాఘవ సువ్రత నామ్నా సత్యవతీ నామా రుచీకే ప్రతిపాదిత సశరీరా గతా స్వర్గం భర్తారం అనువర్తిని కౌశికీ పరమోదారా ప్రవృత్తా చ మహానదీ దివ్యా పుణ్యోదకా రమ్యా హిమవంతం ఉపాశ్రిత లోకస్య హితకామార్థం ప్రవృత్తా భగినీ మమ తతోహం హిమవత్పార్శ్వే వసామి నిరతః సుఖం భగిన్యాం స్నేహ సంయుక్త కౌశిక్యాం రఘునందన సాతు సత్యవతీ పుణ్యా సత్యే ధర్మే ప్రతిష్ఠిత పతివ్రత మహాభాగా కౌశికీ సరితాంబరా. నాయనా రామచంద్ర, నీకు నేను ఒక విషయం చెప్తున్నాను. నాకు ఒక అక్కగారుంది, ఆవిడ పేరు సత్యవతి. మా అక్కయ్యని మా బావ రుచీకుడికిచ్చి వివాహం చేశాడు మా నాన్నగారు. కొంతకాలం అయిపోయిన తర్వాత మా అక్క భర్త గారు స్వర్గలోకానికి బయలుదేరాడు. మా అక్క ఎంత గొప్పదంటే సశరీరంగా మా బావని అనుగమించి స్వర్గలోకానికి వెళ్ళింది. వెళ్ళి తాను నదీస్వరూపంలో ఉండి లోకాన్ని ఉద్ధరించాలి అని ఆమె కూడా కుశుని యొక్క వంశంలో పుట్టింది కాబట్టి కౌశికి అన్న పేరుతో హిమాలయ పర్వత ప్రాంతంలో ప్రవహిస్తుంటుంది. ఆమె గొప్ప ధర్మాత్మురాలు. నాకు మా అక్క అంటే ఎంతో ఇష్టం. అందుకని మా అక్క నదీ రూపంలో ఉంది కాబట్టి నేను కూడా హిమాలయ పర్వత ప్రాంతంలో కౌశికీ నది ఒడ్డున ఆశ్రమాన్ని నిర్మించుకుని ఉంటూ ఉంటాను. ఇక్కడ సిద్ధాశ్రమంలో సిద్ధి కోసం యజ్ఞం చేయడానికి వచ్చాను రామా. నీ యొక్క శక్తి వలన ఆ యజ్ఞం పూర్తయింది. ఇప్పుడు మనం మిథిలా నగరానికి బయలుదేరుతున్నాం అని చెప్పారట. చెప్తే రాత్రి పడుకున్నట్ట రాముడు. బాగా చీకటి పడిపోయింది ఇప్పటికే నేను ఈ విషయాలన్నీ చెప్పడంలో. చూశావా గుడ్లగూబలు అరుస్తున్నాయి, చూశావా ఆ రాత్రి వేళ ఎగిరేటటువంటి పక్షులు ఎగురుతున్నాయి, నరమాంసభక్షకులైన రాక్షసులు తిరుగుతున్నారు, చంద్రోదయం అయిపోయింది, రామా ఇంకా నిద్రపోవు అన్నాడు. అంత చీకటి పడిపోయిందని తెలియలేదు ఆయన చెప్తుంటే తన వంశం గురించి. అంత గొప్పగా చెప్పాడు. ఇప్పుడు రాముడు పడుకున్నట్ట మునులు అన్నారట, కౌశికులు ఎందలో పుట్టారు, కానీ విశ్వామిత్ర నువ్వు పుట్టిన ఈ వంశం ధన్యమైందయా. ఏమి అక్క, ఏమి మహానుభావులు, ఏమి కుశనాభుడు, ఏమి ధర్మం, లోకానికి ధర్మం నేర్పిందయా మీ కుటుంబం అన్నారట. రాముడు పడుకున్నాడు కానీ ఆ ఆడపిల్లలు వాయువు అడగడం, కాదనడం, బ్రహ్మర్షిత్వం, విశ్వామిత్రుడు పుట్టడం, ఆ కౌశికి భర్తని అనుగమించడం, స్వర్గలోకానికి వెళ్ళడం, నదీస్వరూపాన్ని పొందడం, ఏమి ఆడవాళ్ళు, ఏమి ఔన్నత్యం, ఎటువంటి ధార్మిక నిష్ట. లోపల ఇవన్నీ ఆలోచిస్తూ ఎప్పుడో రాముడికి కనురెప్ప పడిందిట. అంత మనసులో నాటుకునేటట్టు చెప్తాడు. ఇప్పుడు బయలుదేరి గంగానదిని దాటుతున్నారు. దాటుతుంటే ఏమి ఈ నది అని అడిగాడు. అడిగితే ఆ గంగానది ఆవిర్భావం గురించి చెప్తూ అత్యద్భుతమైనటువంటి ఘట్టాన్ని ఒకదాన్ని ఇప్పుడు రామచంద్రమూర్తితో విశ్వామిత్ర మహర్షి చెప్తున్నారు. ఇది శ్రీరామాయణంలోనే అత్యంత శక్తివంతమైన పరమాద్భుతమైనటువంటి ఘట్టములలో ఒకటి. షణ్ముఖోత్పత్తి అంటారు. ఇది ఎంత శక్తివంతం అంటే గర్భిణీ స్త్రీలు కానీ ఈ సర్గల్ని పారాయణ చేస్తే తప్ప
తప్పకుండా వాళ్ళకి సంతానం కలుగుతుంది, సంతానం ఉత్తమమైన సంతానం కలుగుతుంది, ఎటువంటి సమస్యలు లేకుండా వాళ్ళకి ప్రసవం అవుతుంది. అంత శక్తి ఇందులోనే ఉంది. ఇందులోనే వాల్మీకి మహర్షి కుమార సంభవం అన్న మాట వాడారు. పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే, వాల్మీకి మహర్షి అసలు ఎప్పుడూ ఫలశ్రుతి చెప్పరు, ఈ సర్గ చదివితే ఇది వస్తుందని చెప్పరు. అట్లాంటి వాల్మీకి మహర్షి గంగావతరణానికి షణ్ముఖోత్పత్తికి ఫలశ్రుతి చెప్పారు. అత్యంత శక్తివంతమైన ఘట్టాలలో షణ్ముఖోత్పత్తి ఒకటి. ఇది విన్నవాళ్ళు సుబ్రహ్మణ్య లోకాన్నే పొందుతారు అంటారు. అంత శక్తివంతం. ఇందులో కుమార సంభవం అన్న మాట వాల్మీకి మహర్షి వాడారు. దీన్నే కాళిదాస్ గారు తీసుకున్నారు. తీసుకుని కుమార సంభవం అన్న గ్రంథాన్ని ఆయన ఆ పేరుతోనే రచన చేశారు. కానీ ఇప్పటికీ గర్భిణీ స్త్రీలు పారాయణ చేస్తే ఈ షణ్ముఖోత్పత్తినే వింటూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు మీరు అవధరించండి. పురారామకృతోద్వాహో నీలకంఠో మహాతపాః దృష్ట్వాచ స్పృహయా దేవీం మైథునా యోపచక్రమే అంటూ మొదలుపెట్టారు విశ్వామిత్ర మహర్షి. నాయనా రామా, నీకు అంగదేశం గురించి చెప్పాను. మన్మధుడు కాలిపోయాడు. తర్వాత పార్వతీ పరమేశ్వరులకి వివాహమైంది. ఎలా అయింది మరి మన్మధుడు లేకుండా? ప్రారంభమే ఒక గొప్ప విషయం. అందరి మీద బాణాలు వెయ్యాలి అంటే చేతిలో చెరుకు విల్లు 5 పుష్ప బాణాలు పట్టుకుని బాణాలు వేసేటటువంటి మన్మధుడు నేను బాణాలు వేసి అందరిలోనూ కామ ప్రచోదనం చెయ్యగలనన్న అహంకారంతో అదే పుష్పబాణాల్ని తీసుకెళ్లి పరమశివుడి మీద కూడా వేసి ఆయన మనసు కదిపి పార్వతీదేవి యందు అనురక్తుడయ్యేటట్టు చెయ్యగలననేటటువంటి అహంకార బుద్ధితో ఒక్క బాణాన్ని తీసి ప్రయోగించడానికి సిద్ధపడేటప్పటికే బహిర్ముఖుడైనటువంటి పరమశివుడు కనుతెరిచి చూసి తన మీదే బాణ ప్రయోగానికి సిద్ధపడుతున్న మన్మధుడి మీద ఆగ్రహం చెంది 3వ కన్ను తెరిస్తే భస్మ రాశి అయి మన్మధుడు కింద పడిపోయాడు. కాబట్టి సృష్టి ఆగిపోయి ఉండాలి కదా. ఇప్పుడు మన్మధుడు లేడుగా, మరి అప్పుడు పార్వతీ కళ్యాణం ఎలా అయింది అంటే, అమ్మవారు ఏం చేసిందంటే, ఏ ఆయుధములను మన్మధుడు పట్టుకుంటాడో వాటిని ఆవిడ పుచ్చుకుంది. 5 పుష్పబాణాల్ని చెరుకు విల్లు ఆవిడే పుచ్చుకుంది. కామాక్షి, కంచి కామాక్షి అదే కదండి, చేత్తో పట్టుకుంది. ఇదే మనం లలితాస్వరూపం యొక్క వర్ణన చెప్తే ఇదే చెప్తాం. రాగస్వరూప పాశాఢ్య క్రోధాకార అంకుశోజ్వల మనోరూపేక్షుకోదండ పంచతన్మాత్రశాయక. ఇప్పుడు ఆవిడ ఇలా పట్టుకుంటే ఇంతటి పరమశివుడు వశుడైపోయాడు. అయిపోయి తాళి కట్టాడు. సంసారంలోకి వచ్చి ఆవిడ పక్కన కూర్చున్నాడు. శంకరాచార్యుల వారు దెప్పి పొడిచారు. స్ఫురద్గండాభోగత్ ప్రతిఫలిత తాటంక జుగళం చతుశ్చక్రం మన్యే తవ ముఖమిదం మన్మధరదం యమారుహ్యద్రుహ్యత్కవ నిరదమర్కేందు చరణం మహావీరో మార ప్రమదపతయే సంగీతవతే అన్నారు. అయ్యా, నువ్వు ఎంత గొప్పవాడివైనా మా తల్లి చెరుకు విల్లు పుష్పబాణాలు పట్టుకునేటప్పటికీ లొంగవలసిందే. తాళి కట్టావా లేదా అమ్మ మెళ్ళో? తాళి కట్టి అమ్మ పక్కకు వచ్చి అయ్యగా కూర్చున్నావు. ఇప్పుడు ఆవిడ శివకామ సుందరి. ఆమె అంత సౌందర్యంతో ఎవరి కోసం కూర్చుంది? మనకి తండ్రిని తెచ్చి కూర్చోబెట్టడానికి. ఆవిడ శివుడికి సౌందర్యం, బాహ్య సౌందర్యం, శివకామ సుందరి. నీకు నాకో అఖిలాండేశ్వరి, జగజ్జనని, మీనాక్షి, కామాక్షి, రాజరాజేశ్వరి, లలిత. మనకి అమ్మ, మా నాన్నగారికి భార్య. మా నాన్నగారు మా అమ్మని కామదృష్టితో చూడొచ్చు, అది ఆయనకి ధర్మబద్ధం. నేను మా అమ్మగారిని పవిత్ర దృష్టితో చూస్తాను. మా అమ్మగారు మా నాన్నగారికి శివకామ సుందరి, నాకు జగజ్జనని. లలితాపరాభట్టారిక వాగర్ధ వివసంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఈ లోకానికంతటికీ తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరుల్లో అమ్మ సౌందర్యం పరమశివుడి కొరకు, అమ్మ యొక్క అంత సౌందర్యం అమ్మతనం మన కొరకు. మనకి జగదంబ, జగజ్జనని, ఆయనకి భార్య. కాబట్టి ఇప్పుడు ఆవిడ తన ప్రజ్ఞతో పెళ్లి చేసుకుంది, మన్మధుడి గొప్పతనంతో పెళ్లి చేసుకోలేదు. మన్మధుడికి ఏం చేసింది? శివుణ్ణి తెచ్చి తన భర్తగా కూర్చోబెట్టుకుని, పిచ్చాడా ఇంకెప్పుడు ఆయన మీద వేయకు బాణాలు, ఇగో మిగిలిన వాళ్ళ మీద అంటావా వేయి అని పట్టుకెళ్ళి మళ్ళీ ఆయన చేతిలో పెట్టింది. ఇప్పుడు ఆయన ఏం చేశాడు? శరీరం లేదు కానీ మునులను కూడా మోహపెడుతున్నాడు. ఎందుకు పెట్టగలుగుతున్నాడు? ధను పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిక
వసంతు సామంతో మలయమరుదాయోధనరథ తథాప్యేక సర్వం హిమగిరిసుతే కమపి కృపాం అపాంగతే లబ్ధ్వా జగదిదమనంగో విజయతే అంటారు శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో. అమ్మ తన కడగంటి చూపుతో ఇలా చూసి 1000 బాణాలు పర్వాలేదు, లోకం మీద వెయ్యింది అంటే అదేమిటండి మన అలా పాడు చేసేయడం ఏమిటండి అని మీరు అనుకోకండి. అమ్మవారు ఆ శక్తి మన్మధుడికి ఎందుకు ఇచ్చింది అంటే మనం పితృరుణం తీర్చుకోవడానికి. తండ్రి రుణం తీరాలంటే మనం సంతానాన్ని కనాలి, అందుకిచ్చింది. అంతేగాని అమ్మవారు మన్మధుడికి బాణాలు ఇచ్చిందండి నేను పాడైపోయానండి అని చెప్పడానికి నీకు ఇవ్వలేదు. నీకు ధర్మపత్ని ధర్మేచ అర్ధేచ కామేచ నాతిచరామి అని పుచ్చుకున్నావు, మరి తగలబడ్డానికి ఎందుగా మంత్రం, ఇంకా ఎందుకా ప్రతిజ్ఞ, ఇంకా విచ్చలవిడితనంతో ఆబోతి తిరిగినట్టు తిరగమని కాదుగా నిన్ను లోకంలో సృష్టించింది అమ్మవారు. మన్మథబాణం దేని కొరకు అంటే కేవలము నీ యొక్క పితృరుణం తీర్చుకోవడానికి అంతే. కాబట్టి ఇప్పుడు వివాహమైనటువంటి పార్వతీ పరమేశ్వరులు ఏకాంతంలో విహరిస్తున్నారు. పురారామకృతోద్వాహో నీలకంఠో మహాతపాః దృష్ట్వా చ స్పృహయా దేవీం మైథునాయోపచక్రమే. వాళ్ళిద్దరూ అలా క్రీడించడం మొదలుపెట్టి 100 దివ్య సంవత్సరాలు పూర్తయిపోయాయి. వాళ్ళిద్దరూ ఏకాంతంలోంచి బయటికి రాలేదు, వాళ్ళకి బిడ్డ పుట్టలేదు. దేవతలందరూ కలుసుకున్నారు, పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కనపట్టలేదంటే కొత్తగా పెళ్ళయింది కదా, 100 దివ్య సంవత్సరాల నుంచి విహారం చేస్తున్నారు. ఒక చిత్రమైనటువంటి ఆలోచన వచ్చింది వాళ్ళకి. ఊరే అసలు పార్వతీదేవే శక్తి స్వరూపిణి, పరమశివుడు తేజపుంజం మహానుభావుడు. ఇప్పుడు వాళ్ళిద్దరి యొక్క శుక్రశోణితములు కలిస్తే, తేజస్సులు కలిస్తే, ఈ లోకంలోకి ఒక కొత్త ప్రాణి వస్తే అసలు అటువంటి భూతమును అంటే అటువంటి ప్రాణిని మనం చూడడం కుదురుతుందా? అది ఎంత తేజోవంతంగా ఉంటుంది, ఎవరు వహిస్తారు ఆ భూతాన్ని, ఎవరు చూడగలరు ఆ ప్రాణిని? కాబట్టి మనం పరమశివుణ్ణి వెళ్ళి అడుగుదాం, మీరు రతిక్రీడ విరమించి బిడ్డల్ని కనద్దు అని అడుగుదాం అన్నారు. అయితే మీరు నన్ను మాట అడగచ్చు, ఏమండి బుద్ధి ఉందా అసలు ఈ మాట? వాళ్ళు అన్నారనుకోండి, మీరు ఎలా చెప్పారండి అని అడుగుతారు నన్ను. అసలు దేవతలకు ఎందుకండి ఈ వ్యవహారం? వాళ్ళు అలా ఎందుకు అనాలి? అలా అంటే మాత్రం దాన్ని మేము ఎలా అంగీకరించగలం ఈ విషయాన్ని? మీరు కంగారు పడిపోకుండా ఉండండి, నేను తర్వాత చెప్తాను ఎందుకు వస్తుందో. కాబట్టి ఇప్పుడు వాళ్ళందరూ కలిసి ఓ సమావేశం పెట్టుకున్నారు. నిజమే అంటే నిజమే, అందరూ కలిసి కైలాసానికి వెళ్ళారు. బయట నించుని పెద్ద కేకేశారు, ఏమని? దేవదేవ మహాదేవ లోకస్యాస్య హితేరత. ఓ దేవదేవ మహాదేవ, లోకమునకంతటికి రక్షించవలసిన వాడా అని కేకేశారు. వీళ్ళకి ఏం ఉపద్రవం వచ్చిందో అని ఆయన బయటకు వచ్చారు. ఆయన్ని చూడగానే వీళ్ళందరూ నేల మీద పడి నమస్కారం చేశారు. చని కైలాసముదొచ్చి శంకరుడి వాసద్వారముంజేరి ఈశుని దవ్వారికు లడ్డుపడ్డ తలమంచుందొచ్చి కుయ్యో మొర్రో విను మాలింపుము చిత్తగింపుము దయన్ వీక్షింపుమన్ సంబుజానన ముఖ్యుల్కని రక్తరక్షణ కళా సంరంభునిన్ శంభునిన్ అంటారు పోతన గారు. అలా వీళ్ళందరూ ప్రణిపాతం చేశారు నేల మీద పడి. సురాణం ప్రణిపాతేన ప్రసాదం కర్తుమర్హసి నలోకాధారయిష్యంతి తవ తేజ సురోత్తమః అన్నారు. మహానుభావా, నీవు పార్వతీదేవితో కలిసి ఏకాంతంలో దివ్యక్రీడను అనుభవిస్తున్నావు. మీ ఇద్దరికి బిడ్డ పుడితే దుస్సహం, మేము తట్టుకోలేం. అందుకని నీ తేజస్సుని నీ తేజస్సులోకి అణిచేసేయి, ఆమె తేజస్సుని ఆమె తేజస్సులో అణిచివేయమను. మీ ఇద్దరూ ఒకరి పట్ల ఒకరు ఇటువంటి ఆభిముఖ్యం పొందకుండా తపస్సు చేసుకుంటూ కూర్చోండి అన్నారు. బ్రాహ్మేణ తపసాయుక్తో దేవ్యా సహ తపశ్చర త్రైలోక్యహిత కామార్థం తేజస్తే జసిధారయా. తేజస్సుని తేజస్సులో అణిచేసి ఇద్దరూ తపస్సు చేసుకోండి అన్నారు. ఎంత అక్కర్లేని విషయం అంటే ఇది. అంటే ఆయన అన్నాడు, తండ్రితనం అండి, తప్పకుండా నీకు అలాంటి ఇబ్బంది ఉంటుందంటే నేను ఇటువంటి భూతమును సృష్టించాను, అలాగే వెళ్ళిపోతాను. కానీ నేను ఇప్పటికి 100 దివ్య సంవత్సరముల నుంచి పార్వతీదేవితో క్రీడించాను. ఆ కారణం చేత దేవతానాం వచశ్రుత్వా సర్వలోక మహేశ్వరః బాఢమిత్యత్ బ్రవీత్ సర్వాన్ పునశ్చేదమువాచః. మీరు చెప్పినట్టే చేస్తాను, నా తేజస్సుని నా తేజస్సులోకి అణిచేస్తాను. కానీ యదిదం క్షుభితం స్థానాత్ మమ తేజో హ్యనుత్తమం ధారయిష్యతి కస్మన్మే బ్రువంతు సురసత్తమాః. ఇప్పటికే చాలా కాలంగా పార్వతీదేవితో నేను క్రీడించి ఉన్న కారణం చేత నా రేతస్థానం నుంచి తేజస్సు కదిలిపోయింది. ఇప్పుడు కదిలిపోయిన తేజస్సు పడిపోతుంది.
నేను పార్వతీదేవి యందు వదిలిపెట్టద్దని మీరు అంటున్నారు. మరి నేను నా తేజస్సుని ఎక్కడ విడిచిపెట్టను, ఎవరు భరిస్తారు చెప్పండి అన్నారు. భరించడం అనేటప్పటికీ వాళ్ళు ఎవరు గుర్తొచ్చారో తెలుసా అండి? భూమి గుర్తొచ్చింది. అన్నీ ఆవిడేగా భరిస్తుంది, పాపం ఆవిడే భరించాలి. అందుకని వాళ్ళందరూ కలిసి ముక్తకంఠంతో భూమిని చూపించారు. చూపించి ఏవ ముక్తాహ సురాహ సర్వ, ఒక వస్తువు పట్ల ఇష్టానికి కూడా ఎంత గొప్ప కారణం చూపించాడో చూడండి విశ్వామిత్రుడు. అందుకని నేను ఈ సిద్ధాశ్రమానికి